ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరం. ఈ అరణ్యపరంలో వచ్చేసి ఈ ద్రౌపది వచ్చేసి ధర్మరాజుకు కథను చెప్తాం. ఏమని? సహనము అట్ ది సేమ్ టైం పరాక్రమం రెండు ఇంపార్టెంటే. నువ్వు సహనం ఉంటూ ఉన్నావు. ఆ సహనం అనేది ఎంత దారుణమైందో, అట్ ది సేమ్ టైం పరాక్రమంతో ఇష్టమైనట్టుగా వెళ్ళిపోతే ఎలా ఉండిద్ది ఏంటో ప్రహ్లాదుడికి ఆయన మనవుడు బలి చక్రవర్తికి సంబంధించి జరిగిన సంభాషణ చెప్తుంది. మనం మొన్న డిస్కస్ చేసినప్పుడు సహనం గురించి మాట్లాడడం. అతిగా సహనం ఉంది అంటే వాడంత చేతగానోడు ఎవడూ లేడని అంటారు. పిల్లము తిట్టి, పిల్లలు తిట్టి, పనులు తిట్టి, అసలు ఆ సహనం అంత దరిద్రం ఉన్నట్టు కానీ సావటం మేలన్నమాట. అది అంటారు సార్, రే నీది ఒక బతుక సావరా ఎందుకురా అంటారు చూసారు, లైక్ అలా. ఇక ఇప్పుడు ఒకవేళ సహనం ఎక్కువైతే ఏమైంది అంటే డిస్కస్ చేసాం కదా. ఇక సహనం లేకపోతే అసలు ఏమైంది అది కూడా చెప్తాను విను అంటున్నాడు. నిత్యం రజోగుణంతో కోపంగా ఉండేవాడు యోగ్యాయోగ్యాలు విచారించకుండానే తన పరాక్రమంతో అందరిని అనేక విధాలుగా దండిస్తూ ఉంటాడు. వాడు తప్పు చేశాడు, తప్పు చేశావు నువ్వు అని ఏమన్నా కొట్టేస్తున్నాను నేను వాడు అన్నాడు. అబ్బా బాబు చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది, నేను చూశానురా అని చెప్పేసి వాడిని కొడుతూ ఉంటే అలా వినాలి కదా కనీసం. రజోగుణం వల్ల ఆ రకంగా. క్రోధ స్వభావం కలవాడు స్నేహితులతో విరోధిస్తాడు, స్వజనులతో ద్వేషింపబడతాడు. అన్నంతేలే ఏడవ మాకమ్మ అని ఇంట్లో వచ్చేవటం. వాడు అంతేలేరా ఎందుకురా మీరు బాధపడతారని ఇంట్లో అంటే సొంత వాళ్ళు కూడా అసహించుకుంటారు, ద్వేషిస్తారు. ఇక స్నేహితులు ఉన్నారు కదా, రేయ్ వాడు పెద్ద యాదవరా, వాడితో ఆటలొద్దు, వాడితో ఆటకి వెళ్ళొద్దు, మెంటలోడరా ఊరికొర కోపపడతాడు. సో ఇలా స్నేహితులు దూరం పెడతారు, సొంత వాళ్ళు కూడా చెదిరించుకుంటూ ఉంటారు. ఎప్పుడు క్రోధ స్వభావం ఎక్కువగా ఉంటాయి. క్రోధ స్వభావం కలవాడు ఇతరులను అవమానించడం వల్ల ధనాన్ని కోల్పోతాడు. నిందలను, తిరస్కారాన్ని, సంతాపాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని, శత్రువును పొందుతాడు. క్రోధవశుడైన వాడు తన కోపం వల్ల అన్యాయంగా ఇతరులను అనేక విధాలుగా దండిస్తాడు. అందువల్ల అతడు తొందరగా ఐశ్వర్యభ్రష్టుడవుతాడు, డబ్బంతా పోయింది, తన వారి నుండి దూరం అవుతాడు, చివరకు ప్రాణాలను కూడా కోల్పోతాడు. ఇంటిలోని దూరిన సర్పంలా ఉపకారం చేసిన వారిని, అపహరించే వారిని ఒకే విధంగా కోపంగా మాట్లాడిన వాడి వల్ల లోకులు కూడా విద్విగ్నులు అవుతారు. అంటే ఇంట్లో కానీ పాము కనుక దూరితే ఎంత ఘోరంగా ఉండిద్దో సిచ్యువేషను, అలా ఈ కోపంగా మాట్లాడిన వల్ల కూడా ఇక మిగతా వాళ్ళు కోపం వచ్చేసి కొట్టేదారు అన్నంత ఇది వచ్చేస్తుంది. లోకులందరికంటే లోకానికి ఉద్వేగం కలిగించేవాడికి విభవం ఎలా సమకూరుతుంది? అతనిలోని ఏదో ఒక లోపాన్ని చూసి లోకులు కూడా అతనికి చెడుంచేస్తారు. సో నీ కోపమే నీకు శత్రువు అంటారు చూసారా, అదే ఇది. నీకు మంచి చేరు అవతల వాళ్ళు. అందువల్ల కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. నిత్యం మృదువుగా, క్షమాశీలుడిగా ఉండకూడదు. ఆయా సమయాలు వచ్చినప్పుడు మృదువుగాను లేదా క్రోధంతోనూ ఉండాలి. తగిన సమయంలో సహనం కలిగి ఉన్నవాడు, తగిన సమయంలో కఠినంగా కోపంగా ఉండేవాడు అతడు ఇహపర లోకాలలో సుఖాన్ని పొందుతాడు. మహనీయులు చెప్పినట్లు ఎప్పుడు సహనాన్ని కోల్పోకూడదని సమయాల గురించి కూడా చెబుతాను అన్నాడు. సో అంటే సహనాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఆ సమయం ఏంటి? ఎప్పుడు కూడా పరాక్రమాన్ని విడవకూడదు, కోపాన్ని విడవకూడదు. ఆ సమయం ఏంటి అవి రేపు డిస్కస్ చేద్దాం.